Hello students, welcome back to TSJ Maths classes. 6th class Maths లో చాప్టర్ నెంబర్ 4 మనం చేసుకుంటున్నాం. దాంట్లో మనం ఎక్సర్సైజ్ 4.4 వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 4.5 అనేది చూసుకుందాం. ఎక్సర్సైజ్ 4.5లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. డ్రా ఏ సర్కిల్ అండ్ నేమ్ ఇట్స్ సెంటర్, ఏ రేడియస్, ఏ డయామీటర్ అండ్ ఆర్క్. ఇక్కడ ఒక సర్కిల్ అనేది డ్రా చేసి మనల్ని సెంటర్, రేడియస్, డయామీటర్ అండ్ ఆర్క్ అనేది చూపించమంటున్నాడు స్టూడెంట్స్. అర్థమైంది కదా. సో మనం ఫస్ట్ సర్కిల్ అనేది డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్లో మనం ఫస్ట్ సెంటర్ అనేది మార్క్ చేద్దాం. సెంటర్కి ఓ అని నేమ్ ఇద్దాం. సో ఇక్కడ మనకి సెంటర్ ఏమైపోయింది, సెంటర్ అనేది ఓ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రేడియస్. ఎప్పుడైనా రేడియస్ అంటే ఏంటంటే సెంటర్ నుంచి మనకి ఇలా ఒక లైన్ పాస్ అయ్యి సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, ఈ సర్కిల్ది బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్కి టచ్ అయితే దీన్ని రేడియస్ అంటారు స్టూడెంట్స్. ఓకే, సో దీనికి ఓ ఏ అని నేమ్ ఇద్దాం. సో ఇక్కడ మనకి రేడియస్ ఏమైపోయింది, ఓ ఏ అనేది రేడియస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డయామీటర్ మనం చూసినట్లయితే మొత్తం హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అనేది మనం కవర్ చేస్తే ఇప్పుడు ఇది బి. సో ఏ నుంచి బి ఇదంతా కలిపితే మనకి డయామీటర్ అని అవుతుంది అనమాట. సో డయామీటర్ ఏంటి, ఏ బి అనేది డయామీటర్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, రేడియస్ అంటే మనకి సెంటర్ నుంచి కార్నర్ వరకు వెళ్తుంది. అదే కంప్లీట్గా ఒక సర్కిల్ని హాఫ్లో డివైడ్ చేస్తే డయామీటర్. అర్థమైంది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఆర్క్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ అని ఒక పాయింట్ ఉంది కదా, సో ఇక్కడ ఇంకొక పాయింట్ పెట్టుకుందాం. సపోజ్ అనుకుందాం సి అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కొంచెం డార్క్ చేయండి. ఇప్పుడు ఏ నుంచి సి అని ఉంది కదా స్టూడెంట్స్, ఇది ఆర్క్ అనమాట. ఆర్క్ ఏంటి, ఏసీ అనేది ఒక ఆర్క్. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పాయింట్. ఇప్పుడు సపోజ్ ఎక్కడ పాయింట్ నుంచి, ఇప్పుడు ఏ పాయింట్ నుంచి సి పాయింట్, సో దీన్ని ఆర్క్ అనొచ్చు. లేకపోతే మొత్తం కలిపితే ఏబి అనేది ఒక ఆర్క్ అనొచ్చు. మీరు ఎలా అయినా చెప్పొచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు ఏ నుంచి సి వరకు ఇలా అని వెళ్తే దీన్ని ఆర్క్ అనమాట. సో ఏసీ అనేది ఆర్క్. సో మనం ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయమన్నాడు. దాంట్లో సెంటర్ ఏంటి, ఓ. రేడియస్ అంటే సెంటర్ నుంచి మనకి సర్కంఫరెన్స్ వరకు వెళ్ళేది, దాన్ని ఓఏ అనేది మనకి రేడియస్. నెక్స్ట్ డయామీటర్ చూసుకుంటే ఏబి అనేది ఒక డయామీటర్. ఆర్క్ చూసుకుంటే ఏసీ అనేది ఒక ఆర్క్. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మనం సెకండ్ వన్ చూద్దాం, సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. షేడ్ ద రీజియన్ ఇన్ ద సర్కిల్. ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ దాంట్లో సెక్టార్ విత్ రెడ్. సెక్టార్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ 2 రేడియస్ వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ ఒక రేడియస్, ఇలా ఒక రేడియస్ వచ్చింది కదా, ఈ రేడియస్ వచ్చి ఇక్కడ ఆర్క్తో జాయిన్ అయ్యింది చూడండి, దాన్ని సెక్టర్ అంటారు అనమాట. ఇట్లా 2 రేడియస్ వచ్చి 1 ఆర్క్తో జాయిన్ అయ్యే ఈ పార్ట్ని సెక్టర్ అంటారు. ఈ సెక్టర్ని ఏ కలర్తో మనం షేడ్ చేయమన్నారు, రెడ్ కలర్. సో దీన్ని రెడ్ కలర్తో మనం షేడ్ చేద్దాం. సో ఈ పార్ట్ని రెడ్ కలర్తో షేడ్ చేద్దాం. అర్థమైంది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ చూసినట్లయితే మనని మైనర్ సెగ్మెంట్ని విత్ ఎల్లో తోటి మనం షేడ్ చేయమంటున్నాడు. మైనర్ సెగ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలా కార్డ్స్ అనేవి వచ్చినాయి కదా, ఇప్పుడు మనకి సెంటర్ నుంచి పాస్ అవ్వకుండా మనకి ఇలా
సర్కిల్లో ఎక్కడైనా ఇట్లా లైన్స్ వస్తే వాటిని కార్డ్స్ అంటారు. దీంట్లో ఇప్పుడు ఈ కార్డ్లో ఇప్పుడు ఈ సర్కిల్లో మనకి ఇది మైనర్. ఇప్పుడు సపోజ్ ఇది కంప్లీట్ సర్కిల్లో ఇలా మనం గీస్తే ఇది హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అంటాం కదా. సో దీన్ని ఇంకా పైకే ఉంది కాబట్టి ఈ లైన్ ఇది మైనర్ సెగ్మెంట్. ఈ మైనర్ సెగ్మెంట్ని ఎల్లో తోటి కలర్ చేయమంటున్నాడు. సో ఈ మైనర్ సెగ్మెంట్ని ఎల్లో తోటి కలర్ చేయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది కూడా ఎల్లో అంటే మైనర్ సెగ్మెంట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ఎల్లో అనేది కలర్ చేద్దాం. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఒక సెక్టార్ ఉంది. ఆ సెక్టార్ని రెడ్ కలర్తో మనం కలర్ చేయమన్నాడు. నెక్స్ట్ మైనర్ సెగ్మెంట్స్ని ఎల్లోతో కలర్ చేయమన్నాడు. సో మైనర్ సెగ్మెంట్ అంటే ఏంటి, మనకి హాఫ్ కన్నా తక్కువ, సర్కిల్లో హాఫ్ కన్నా తక్కువ. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇది హాఫ్ కన్నా తక్కువనే ఉంది కదా. సో ఇది మైనర్ సెగ్మెంట్. ఇక్కడ కూడా ఒక మైనర్ సెగ్మెంట్ ఉంది. ఈ టూని ఎల్లో కలర్తో మనం మెన్షన్ చేసాం. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్. సే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి స్టూడెంట్స్. వీ కెన్ లొకేట్ ఓన్లీ వన్ సెంటర్ ఇన్ ఏ సర్కిల్. ఇప్పుడు సర్కిల్లో మనం చూసినట్లయితే ఓన్లీ వన్ సెంటరే ఉంటుంది కదా. సో ఇది ట్రూ. ఓన్లీ వన్ సెంటర్ మనం లొకేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ డయామీటర్ ఈజ్ ట్వైస్ ద రేడియస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఇది రేడియస్ కదా, ఇది మొత్తం కలిపితే ఇక్కడ ఒక రేడియస్, ఇక్కడ ఒక రేడియస్, మొత్తం కలిపితే డయామీటర్ కదా. సో ఇక్కడ మనం చూస్తే డయామీటర్ అనేది ట్వైస్ ద రేడియస్. సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఆర్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు ఆర్క్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ పెట్టామనుకోండి, ఇది పార్ట్ ఆఫ్ సర్కిల్ అంటే ఎస్. సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. కార్డ్స్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు సర్కిల్లో ఇలా లేకపోతే ఇలా వస్తూ ఉంటాయి. సో అన్నీ ఈక్వల్ లెంత్ ఉంటాయి. ఎందుకంటే సర్కిల్ మనకి ఇప్పుడు ఇలా పైకి వెళ్తూ ఉండే కొద్దీ ఇక్కడ ఎక్కువ మళ్ళీ తక్కువ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇట్లా 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 వస్తే తక్కువ అవుతూ ఉంటాయి. సో అన్నీ ఈక్వల్ లెంత్ ఉంటాయి అంటే నో. సో ఫాల్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్ రేడియస్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ లెంత్. రేడియస్. రేడియస్ అంటే ఏంటి, ఇప్పుడు సర్కిల్ నుంచి ఇలా వెళ్తే దాని రేడియస్. ఇప్పుడు ఇలా వెళ్ళినా ఇలా వెళ్ళినా ఇలా వెళ్ళినా ఎలా వెళ్ళినా ఈక్వల్ లెంత్ ఉంటాయి కదా. సో ఇది ఈక్వల్ ఉంటుంది కానీ నాట్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో థర్డ్ ప్రాబ్లంలో చూస్తే ట్రూ ఆర్ ఫాల్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ, సెకండ్ వన్ ట్రూ, థర్డ్ వన్ ట్రూ, ఫోర్త్ వన్ ఫాల్స్ అండ్ ఫిఫ్త్ వన్ కూడా ఫాల్స్. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. టేక్ ఏ సర్క్యులర్ షీట్ ఆఫ్ పేపర్, ఫోల్డ్ ఇట్ ఇంటూ 2 halves, ప్రెస్ ద ఫోల్డ్ అండ్ ఓపెన్ ఇట్. డూ యూ ఫైండ్ ద క్రీజ్ ఆఫ్ ఏ డయామీటర్? రిపీట్ ద సేమ్ యాక్టివిటీ బై చేంజింగ్ ద ఫోల్డ్. హౌ మెనీ డయామీటర్స్ డూ యూ అబ్జర్వ్ అంటున్నాడు. సో ఏం లేదు స్టూడెంట్స్, ఇప్పుడు సపోజ్ మనం ఒక సర్క్యులర్ షీట్ అనేది తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము 2 halves అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా 2 halves చేసామనుకోండి. ఈ 2 halves చేసినప్పుడు మనకి డయామీటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదే మనం మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయమంటుంది. రిపీట్ ద సేమ్ యాక్టివిటీ. ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఒక డయామీటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలానే రిపీట్ చేస్తా అంటే హౌ మెనీ డయామీటర్స్ డూ యూ అబ్జర్వ్ అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా దీన్ని ఫామ్ చేస్తూ ఉంటే ఫోల్డ్ చేస్తూ ఉంటే మనకి డయామీటర్స్ అనేది ఫామ్ అవుతూనే ఉంటాయి. ఇలా 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 డయామీటర్స్ అనేది ఫామ్ అవుతూనే ఉంటాయి. సో హౌ మెనీ డయామీటర్స్ డూ యూ అబ్జర్వ్ అంటే ఇక్కడ మీరు కింద స్టేట్మెంట్ ఏం రాస్తారు, ఐ కెన్ అబ్జర్వ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ డయామీటర్స్ అండ్ రాయండి. సో ఇది ఫోర్త్ ప్రాబ్లం అనమాట స్టూడెంట్స్. అర్థమైందిగా. దీంతో మనకి ఎక్సర్సైజ్ 4.5 అనేది కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్స్.
ఈ చాప్టర్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. ఈ చాప్టర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. సో ఈ చాప్టర్ అంతా మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నా స్టూడెంట్స్. మరి ఈ వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లో మనం కలుద్దాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ.